కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. త్రిష విజయ్ కు లక్కీ చామ్ అయినట్టు మిగిలిన టాప్ హీరోలకు వర్కౌట్ కాదా? అయినప్పటికీ స్టార్ హీరోలు ఆమెకు ఛాన్స్ ఇస్తున్నారా? లెజెండరీ హీరోలతో చెన్నై బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోందా? చూద్దాం. కాలీవుడ్ బ్యూటీ త్రిష విజయ్ మాత్రమే లక్కీ చార్మా అంటే అవునని అంటున్నారు తమిళ క్రిటిక్స్. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో 5 సినిమాలు వచ్చాయి. అందులో యావరేజ్ హిట్, బ్లాక్ బస్టర్స్ తప్ప ఫ్లాప్స్ లేవు. ఇక మరో స్టార్ హీరో అజిత్ విషయంలోనూ ఇదే మ్యాజిక్ లాస్ట్ ఇయర్ వరకు వర్కౌట్ అయింది. కానీ గత ఏడాది వచ్చిన విదా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తలా ఖాతాలో వేసింది అమ్మడు. ఈ స్టార్స్ మాత్రమే కాదు, లెజెండరీ హీరో కమల్ హాసన్తో చేసిన సినిమాలు రిజల్ట్స్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. కమల్ హాసన్తో మన్మథ బాణం ఓకే అనిపించుకోగా, తోంగవనం, థగ్ లైఫ్ డిజాస్టర్స్ గా మారాయి. తలైవార్తో చేసిన ఏకైక ఫిలిం పెట్టా మాత్రమే సక్సెస్ అయింది. ప్రస్తుతం సూర్యతో కరుపు చేస్తున్న త్రిషకు కమల్ హాసన్ మరో ఛాన్స్ ఇస్తున్నాడన్న బజ్ కాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటు తెలుగులో చిరంజీవితో స్టాలిన్ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని విశ్వంభరతో పలకరించబోతోంది చెన్నై బ్యూటీ. కమల్, రజనీకాంత్ మల్టీస్టారర్ చిత్రంలో త్రిషను ఫిక్స్ చేశారని కాలీవుడ్ లేటెస్ట్ బజ్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం చెన్నై బ్యూటీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. అయితే ప్రస్తుతం ఓ సినిమాకు త్రిష 12 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుండగా ఈ ప్రాజెక్టు కోసం మరింత అడిగిందని టాక్. మరోవైపు త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందన్న రూమర్స్ వేళ ఏదైనా కొత్త సినిమా ఖబరు చెబుతుందా?